నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు నిర్వహణ. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. రాజధానిలో సమీకరణకు ఇవ్వని భూముల భూసేకరణకు ఆమోదం. అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారన్న సీఎం. నియంత్రించాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని స్పష్టీకరణ. వంశధార నాగావళి నదులకు పోటెత్తిన వరద. ఉత్తరాంధ్రలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయాలన్న సీఎం. డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగాలని నిర్దేశం. తన కుమార్తె కూడా సైబర్ వేధింపులు ఎదుర్కొందన్న అక్షయ్ కుమార్. విద్యార్థులకు అవగాహన కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి వినతి. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశం. తమిళనాడులో రోడ్లపై బహిరంగ సభలు పెట్టొద్దంటూ ఉత్తర్వులు. ఉగ్రవాదాన్ని ఆపకుంటే ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. పాకిస్తాన్కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్.